మ్యామ్ మీకోసం కిరీటి అని ఎవరు వచ్చారు? హే నీరు కమ్ సెట్ ఎలా ఉన్నావు? ఐఎమ్ ఓకే, హౌ ఆర్ యు? ఐఎమ్ సూపర్ మా. ఈ మధ్య జిమ్ కి వెళ్తున్నాను. వెయిట్ తగ్గినట్టు అనిపిస్తుందా? కొంచెం హైట్ తగ్గినట్టు అనిపిస్తుంది. ఓహ్ దట్స్ ఎ గుడ్ వన్ మా. సో ఇంకేంటి? ఐఎమ్ బిజీ రైట్ నౌ. నువ్వే వచ్చిన పని చెప్తే. మొన్న మీ నాన్న మా డాడీని కలిసి మన పెళ్లి గురించి మాట్లాడారు. నీకు తెలుసు నేను చిన్నప్పటి నుంచి ఏది వాడినా బ్రాండెడే వాడతాను, బ్రాండ్ న్యూవే వాడతాను. అలాగే పెళ్లి విషయంలో కూడా డబ్బు స్టేటస్ కంటే అఫైర్స్ లేని అమ్మాయిని ప్రిఫర్ చేశాను. సో నాకు నీకంటే బెటర్ ఆప్షన్ ఎవరుంటారు? సో నీకోసం స్మాల్ గిఫ్ట్. ఏంటిది? This is Bulgari watch 2.5 lakhs నీ salary కంటే 5 times ఎక్కువ. I can't accept this. You have to accept this because you are going to be Mrs. Kiriti. ఇవన్నీ అలవాటు చేసుకోవాలి నువ్వు. కిరీటి మా ఆఫీస్ లో కొంచెం స్ట్రిక్ట్. సో ప్లీజ్ నువ్వు కొంచెం బయలుదేరితే. బ్లేడీ ఆఫీస్ మా. నాతో పెళ్ళాక నీకు ఇలా 50,000 కోసం 30 రోజులు పనిచేయాల్సిన అవసరమే లేదు. నేను జాబ్ చేస్తుంది మనీ కోసం కాదు, నా కాళ్ళ మీద నేను నిలబడడం కోసం. ఓ నీ కాళ్ళకి ఏమైంది? కొంపదీసి నీ చీప్ బై నుంచి జారిపడ్డావా? బ్యాడ్ జోక్. యాక్చువల్లీ నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కొద్దిగా తక్కువ. నీకు సెన్స్ కూడా తక్కువే. సారీ, ఈ వాచ్ కోసం ఇంకా చేయవద్దు. గుడ్ బై. నీరు వెయిట్. నీరు ఏంటమ్మా ఇది? నాకు ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదని చెప్పా కదా. ఆ కిరీటిని ఆఫీస్కి ఎందుకు పంపించారు? మీ నాన్నగారికి చెప్పే ధైర్యం నాకు లేదు. నీకుంటే నువ్వే వెళ్ళి మాట్లాడు. నేను చెప్పేది వినమ్మా. హలో 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 అమ్మా. వీడేంటి మళ్ళీ తగిలాడు? అప్పుకి డైరెక్ట్ గా ఐ లవ్ యూ చెప్పేసారు. వాడెవడు నన్ను ఇందాక నుంచి ఫాలో చేస్తున్నాడు. ఎవరు? ఎక్కడున్నాడు? వీడే వీడే. ఏయ్ ఎక్స్క్యూజ్ మీ, ఎవరు నువ్వు? అమ్మాయిని ఎందుకు ఫాలో చేస్తున్నావు? ఫాలోనా? ఏ అమ్మాయిని? నీరు. నువ్వా? ఏయ్ డోంట్ యాక్ట్ స్మార్ట్, ఓకే? నీ గురించి నాకు బాగా తెలుసు. హలో, అంత తెలుసుకున్నావంటే నువ్వే నన్ను ఫాలో చేస్తున్నట్టు లెక్క. ఏ మ్యాన్, హూ ఆర్ యూ? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరు పిలిచారు? అప్పు, మా అపర్ణ. అపర్ణ? అప్పు అప్పు. వాట్ చేతు? ఇతను నీకు తెలుసా? హాయ్. ఏ అశ్విన్, నువ్వా? యా. ఐ యామ్ షాక్డ్. ఎలా వచ్చావురా? అంటే నువ్వు పిలవలేదా? వాడంతే, వీసా లేకుండానే అమెరికా వెళ్ళే టైప్. పూల్ పార్టీ అనుకుంటాను. ఫ్రెండ్స్ వచ్చారేమో, చూస్తాను. హే నీరు, ఎంజాయ్ ద పార్టీ. వెల్కమ్. ఏంటి? ఐ నో జస్ట్ ఫర్గెట్ ఇట్. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏం చేస్తున్నావు? అవును, ఇందు ఎలా ఉంది? ఏం చేస్తుంది? మీ ఇద్దరికి పెళ్ళైపోయిందా? ఏంట్రా డల్ అయిపోయావు? ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ వెడ్డింగ్. బాయ్. రే ఏమైందిరా నీకు? హిందూ గురించి నువ్వే క్లూ ఇస్తామని వచ్చాను. వచ్చిన పని అయిపోయింది. బాయ్. పార్టీ అయ్యేదాకా ఉండరా? రే హిందూ ఎక్కడుందో నాకు తెలుసు. తెలుసా? యా. రే సీను. ఎందు ఎక్కడుందో తెలుసన్నావు. మందు తాగితే కానీ చెప్పనన్నా. ఇంకా తాగడం నా వల్ల కాదురా. రే మనలో ఎవరు పాడైతే మజాయే ఉందిరా. పక్కోళ్ళు ఎవరు పాడైతే దానిలో ఉండే కిక్కే వేరప్ప. ఇంకో బగ్గై. ఎందు ఎక్కడుందో చెప్పరా ప్లీజ్. చెప్తే ఏం చేస్తావరా? వెళ్ళి వెతుక్కంట. ఏంటి ఈ టైంలోనా? టైం చూసి వెతుక్కోవడానికి నేనేమన్నా అకేషనల్ లవర్నా, ప్రొఫెషనల్ లవర్? ఏంట్రా బాబా మైల్డ్ గా నాకేదో మ్యూజిక్ కనపడుతుంది. అంగ పారు బా నువ్వు వెళ్ళి చెయ్యి. ఎంత తాగేసిన తర్వాత హౌ ఇలా డాన్స్? తాగినప్పుడు చేయడం అమ్యూజ్మెంట్ రా, తాగినప్పుడు చేయడమే ఎంటర్టైన్మెంట్. నౌ ఐ వాంట్ ఎంటర్టైన్మెంట్. సబ్బాష్ రా బేటా సబ్బాష్. ఎంత చెత్తగా చేసావంటే డాన్స్, బట్ ఫుల్ ఎంటర్టైన్డ్ ఫుల్లీ. థ్యాంక్ యూ. ఎప్పటికైనా ఎందు అడ్రస్ చెప్పరా, నీకు దండం పెడతా. సరిగ్గా బెటరా దండం? సరిగ్గా. అలాగే దండాలండి. నాకు కావాల్సింది ఇదేరా. ఆ రోజు కాలేజీ ఫేర్వెల్ లో అందరి ముందు నన్ను తాగించి ఎదవం చేసావు కదరా. అంత మర్చిపోయాను అనుకున్నావా? నాకంతా గుర్తుందిరా. మరిందు ఇందునా నీ బొందనా? ఇదంతా ఈ సీనుగాడి రివెంజ్ రా. టిట్ ఫర్ టాట్. టిట్ ఫర్ టాట్. నువ్వు
నువ్వు ఎప్పుడన్నా హిట్ విత్ బాటిల్ చూసావా? చూడలేదే. అంటే ఇప్పుడు నువ్వు నన్ను చంపేస్తావా? చంపేస్తారా రే? ఎలా పడిపోయాడు?